మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మన హిందూ సంప్రదాయంలో గడపకి చాలా ప్రాధాన్యత ఇస్తుంటాం. గడప లక్ష్మి అంటూ ఉంటాం కూడా. ఎందుకని? ఏం లేదు, నేను మొన్న యుఎస్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మా గడపలు ఉండవు అక్కడ. గడపలు ఉండకపోతే ఒక ఇండియన్ ఫ్యామిలీ వాళ్ళు ఇండియా నుంచి తీసుకొని పోయి వాళ్ళు ఇట్లా అతుకు పెట్టారు. అంటే మన ఇండియాలో గడపకి అంత పెద్ద ప్రాధాన్యత ఉంది. గడప దాటి ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు అని అన్నారు. గడప అంటే పూర్వీకుల ఆలోచన, మనకిచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే లక్ష్మణ రేఖ. గోపి గారి భార్య చనిపోయింది ఆమె రీసెంట్గా. ఆమె గడప దాటని కవిత్వం అని మంచి కవిత్వం రాసిందే. ఏ ఆడపిల్లైనా తను బాధపడుతుంది కానీ తన బాధను గడప దాటి బయట చెప్పుకోదు అని ఆ కవిత్వం పేరు. ఆ పుస్తకమే రాసింది, ఒక పుస్తకం రాసింది, ఒక బుక్ రాసింది, గడప దాటని కవిత్వం అని. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చదివారమ్మా మీరు? చదివాను, అంటే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను చాలా పుస్తకాలు రాశాను, మినీ కవితలు రాశాను, గోపి గారు చెప్పినటువంటి నానీలు కూడా రాశాను. బాగా పరిచయం మాకు. కాబట్టి ఒక స్త్రీ ఎంత కన్నీళ్లు పెట్టినా, ఎంత బాధపడ్డా, ఇప్పుడు మీ కాలంలో లేదు నాన్న, మా కాలంలో మా అమ్మమ్మలు పెద్దమ్మలు ఏదైనా కష్టం వచ్చినా గడప లోపటినే, గడప బయటికి రాకూడదమ్మా, నీ కష్టము నీ బాధ చెప్పుకోకూడదని చెప్పేవాళ్ళు మాకు. బతుకమ్మ పాటలన్నీ అవే, అర్థమైందా? పురాణ గాథలు కూడా అవే. గడప దాటి స్త్రీ బయటకు చెప్పుకోకూడదు. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. బయట ఒక్క వ్యక్తికి నీ విషయం తెలిసిందంటే నువ్వు చులకనైపోతావని. అలా ఎందుకన్నారని ఇప్పుడు నేను ఆలోచించి చూస్తే నాకు అర్థమైంది ఏంటి నాన్నంటే, మన గడప లోపల ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో గడప బయట ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. నీవు ఇంటి లోపల పారాయణాలు చేస్తావు, హోమాలు చేస్తావు, పూజలు చేస్తావు, దీపం పెడతావు, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి ఊడ్చి తుడిచి కడిగి ఆ ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ను మెయింటైన్ చేస్తావు. అదే నీకు బయట ఊడ్చి ముగ్గు పెట్టుకుంటావు అంతే తప్ప ఆ విశ్వంలో వస్తున్నటువంటి నెగటివిటీ అంతా వస్తుంది. ఇప్పుడుందో లేదో నాకు తెలియదు కానీ పూర్వం పెద్ద మనిషి అయినా డెలివరీ జరిగినా ఇనుప ముక్క మాత్రం గుమ్మం ముందేసి 2-3 వేపాకులు ఇటు అటు పెట్టేవాళ్ళు. అవునమ్మా. గుమ్మం ముందు ముగ్గు పెడితే ఒక రోజు ముగ్గు లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినట్టు లెక్క. అవును కదా. అలా శాస్త్రం ప్రకారం ఊర్లో వాళ్ళందరికీ తెలిసేది, ఓహో వీళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారని తెలిసేది. ఎవరో మెచ్యూర్ అయ్యారనుకోండి, వేస్తే వీళ్ళ ఇంట్లో ఎవరో డెలివరీ అయింది, మెచ్యూర్ అయ్యారు ఆడపిల్లలు అని అనుకునేవాళ్ళు. అంతేగాని మీ ఇంట్లో అయినరా పిల్లలు అని 10 మందికి చెప్పుకునే వ్యవహారాలు ఉండేవి కావు. ఈ రోజుల్లో అయితే పెద్ద గానా బజానా ఫంక్షన్సే చేసుకుంటున్నారు. ఆ ఇనుపరాడు ఎందుకు వేస్తామమ్మా అసలు? ఏ ఎనర్జీ ఏదైతే ఇనుపరాడుని నువ్వు వేస్తున్నావో నెగటివిటీ వైరస్లు మన ఇంట్లోకి రావు. ఓకే, నెగటివిటీ వైరస్ రావు. ఎప్పుడైతే ఇనుము అనేది శాటర్న్ సంబంధించింది, శనికి సంబంధించింది, ఏదైతే శని దోషాలు ఆ ఇంట్లో వాళ్ళు ఏమన్నా తప్పు చేసుండి శని వల్ల వాళ్ళకు ఆ ఇంట్లో ఏదైనా దోషం ఉంటే ఆ రాడును పూజలాగా నువ్వు గుమ్మం ముందు పెట్టినావు కాబట్టి శని దోషాలు నీకు రావు. అప్పుడు ఆ నెగిటివిటీ వస్తుంది. అంటే ఏంటి, మనం సైన్స్ ప్రకారంగా ఆలోచించి మాట్లాడు. మెచ్యూర్ అయిందనుకో ఆ అమ్మాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ప్రతి నెల మనం పిచ్చి కోపము అర్పణాలు చేస్తుంటాం పీరియడ్స్ వచ్చే ముందర. ప్రీ మెనోపాజు, ఆ మెనోపాజు, ఈ మెనోపాజు అని మనల్ని ప్రేమించట్లేదని బాధపడుతూ డిప్రెషన్స్ వస్తాయి. అది సహజం. డెలివరీ జరిగినప్పుడు కూడా డిప్రెషన్ రావడం సహజం. అలాంటి నెగటివిటీ ఆలోచనలు మన మీద ప్రభావం చూపించకుండా పూర్వీకులు ఇనుప ముక్కను వేశారు బంగారు తల్లి. అంతే. ఈరోజు మనకు యాంటీబయాటిక్స్ వాడుతున్నాము, బయటంతా తిరుగుతున్నాము. అలా పద్ధతులుగా ఉండాలని కూడా నేనేం చెప్పను. అంతే, అంతా సైన్సే. ఇంటి లోపల ఎనర్జీ వేరు, బయట ఎనర్జీ వేరు. కాబట్టి ఇంటి లోపల ఉండే ఎనర్జీతో ఇంట్లోకి వచ్చి డబ్బులు బయటికన్నా పోయి అన్నారు శాస్త్రం పద్ధతి. అది అంతే సీక్రెట్. అమ్మ, గడప పూజ ఎప్పుడు ఎలా చేయాలి? ఇంకోటి, ఈసారి పదే కాంట్రవర్సీ అవుతున్న టాపిక్, పూజ చేసేటప్పుడు గడప తూడ్చేటప్పుడు లోపల కూర్చొని కడగాల, తుడవాలా, బయట కూర్చొని తుడవాలా, అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఫాలో అవ్వాలా? అవసరం లేదంట? ఏమీ అవసరం లేదు. కానీ
పద్ధతి మీ ఇంటికి ఒకటి ఉంటుంది, ఒక ఊర్లో ఒక పద్ధతి ఉంటుంది, కరీంనగర్లో ఒక పద్ధతి ఉంటుంది, విజయవాడలో ఒక పద్ధతి ఉంటుంది, ఫారెన్లో ఒక పద్ధతి ఉంటుంది, గోవాలో ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళ ఇంటికి కొన్ని ఆచారాలు, నియమాలు, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరిచిన భావాలు ఉంటాయి. ఇవాళ నేను ఆ పద్ధతి వద్దు అంటే కుదరదు. వద్దు అంటే కొంతమంది అట్లెట్లా అవుతుంది అంటారు, అవును అంటే ఇంకొంతమంది వచ్చి అట్లెట్లా ఉంటాయి అంటారు. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు పెరిగినటువంటి భౌగోళిక స్థితిలో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఇంటి దేవత అంటారు. కొన్ని దేవతలు ఉంటారు. అలాగే గడపను కూడా ఒక దేవతగా భావిస్తారు కొన్ని కుటుంబాల్లో. గడపకి పసుపు రాచి అంటే ఎల్లో పెయింట్ వేసుకొని ముగ్గు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలంటే ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ పెట్టి దాని మీద ఒక బియ్యం పిండి గీతలు గీస్తారు. ఇప్పటికీ కూడాను ఫ్లాట్లో ఉండేవాళ్ళు కూడాను పూజా గది గడప దగ్గర నుంచి బయట ఉండే గడప రెండింటికన్నా ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారం అలా ఉంది కాబట్టి నేను అలా వద్దు అనను, ఇలా చేయడం తప్పు అనను. సైన్స్ ప్రకారంగా ఏంటి నాన్న అంటే గడప ఎప్పుడైతే ఒక లక్ష్మీదేవికి రూపొందించుకున్నారు కాబట్టి గడప లోపల ఉన్నప్పుడు ఒక కుటుంబము, ఒక వ్యవస్థ ఏది జరిగినా మన ఇంట్లో అదొక గుడిపిడి మూసినట్టు, గడప బయట తెరిచినట్టు. ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు ఇంత బాగా ఉన్నావు, ఎంత బాగా సంసారం ఉంది, మీ పిల్లలు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు 10 నిమిషాలు కూర్చో, ఓ ఇంతే నా బయట చూసి ఎంతో గొప్ప అనుకున్నా అంటాం. అదే మనమైనా అసలు గడప లోపల ఎలా ఉంటాం అంటే ఒక మనిష్టం, గడప లోపల మనిష్టం, మనకు ఒక స్వతంత్రత. మొగుడిని కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, ఆయన మనని ఏమంటారు, మన పిల్లలు ఇట్లా, అది ఎవరో వచ్చారు అనగానే ఏమైపోతుంది, అలర్ట్ అయిపోయి వస్తున్నాం ఉండండి, గుమ్మం దగ్గరే ఉండండి, మేము వచ్చేస్తున్నామని అప్పుడే మన ఆలోచన విధానమే, థాటే చేంజ్ చేసుకుంటాం. కాబట్టి గడప అనేది ఒక సిస్టమాటిక్ పద్ధతిని మనలో బిల్డప్ చేయడానికి పెద్దలు ఏర్పరిచినటువంటి లక్ష్మణ గీత అని నాకు అనిపిస్తుంది. అంతేనా? అంతే, ఎగ్జాక్ట్లీ అమ్మ. నిజంగానే ఇప్పుడు ఎక్కడో దాకా కాదు, మనకు మనం ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు మీరు వండర్ఫుల్ గా మాటల్లో చెప్పారు, ఎవరైనా రాగానే గడప దగ్గర ఉండమని వచ్చేస్తున్నా, లైట్ గా వద్దు చున్నీ వేసుకొని వస్తా, ఏమో అంటారు, చీర కట్టుకొని వస్తారు, లేదే వంట చేస్తున్నాను, కొంచెం గుడిచం బొమ్మ దగ్గర ఉండమని వాళ్ళని వచ్చేస్తున్నానని మనలో ఆలోచన అప్పటిదాకా గయ్య నడుచుకుంటుంటాం. కానీ వాళ్ళు థాట్ చేంజ్ అయిపోతుంది నాన్న మనకు అప్పటికి. అదే పూర్వీకులు మనకు ఒక భయము, భక్తి అని పెద్దవాళ్ళు పెట్టినటువంటి, అందులో శాస్త్రీయత కూడా ఉంది, ఒప్పుకోవాలి మనం. ఎస్. సో శుక్రవారాలే గడపని క్లీన్ చేయాలి, లేదంటే శుక్రవారాలు అట్లా పసుపు కుంకుమ అవన్నీ పిచ్చి నమ్మకాలు. వాళ్ళు చెప్పాను కదా, ఊర్లలో వాళ్ళు ఏర్పరచుకున్న భావనలు అంతే. ఇది తప్పు అనను, ఇది రైటు అనను. ఏ రోజు బుద్ధి పుడితే ఆ రోజు చేసుకోవచ్చు. నాలంటే ఆమెకు సాయంత్రమే చేసేస్తా, పొద్దున ఓపిక లేదు, లేవరు, 8 గంటలకు లేస్తారు పిల్లలు, అప్పుడు సాయంత్రమే గడప గడిగి ముగ్గు పెట్టేసుకుంటాను. మళ్ళీ పొద్దున 4 గంటలకే తెల్లవారుదాను పూజ చేసుకుంటా. ఆ పని చేయడానికి ఆ టైం నాకు లేనప్పుడు నేను నా టయాన్ని మేనేజ్ చేసుకుంటాను, అంతే. అది సైన్స్ ప్రకారంగా శుభ్రంగా పెట్టడం మన బాధ్యత, దాన్ని పూజించడం మన బాధ్యత. కానీ కాలం మారింది కాబట్టి కాలంతో పాటు మనము మార్చుకోవచ్చు. తప్పు చేయమని అనటం లేదు, నేను పూర్తిగా ఇగ్నోర్ చేయమన్నట్టు అనటం లేదు. మీ పద్ధతులను మీరు ఫాలో కావాలి, ఎందుకంటే మీ వంశంలో అలాంటి ఆచార వ్యవహారంలో పుట్టారు. అది జరగలేదు అంటే ఆమె బాధపడుతుంది, పెద్ద ఆవిడ ఎవరో మీ ఇంట్లో ఉంటారు, దాన్ని మనం బాధించడానికి లేదు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, మనం ఎవరం చెప్పడానికి. కాబట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి నమ్మకాలు, విశ్వాసాలే దీనికి బలం. అమ్మ, జనరల్గా హడావుడిగా వచ్చి పిల్లలైనా పెద్దలైనా గడప ముందు చెప్పులు వదులుతూ ఉంటాం, అది కరెక్టేనా? ఏమవుతుంది అలా? ఏమీ కాదు, గడప ముందరనే వదిలి రావాలి. ఎందుకంటే ఆ చెత్త చెదారం ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటాం, బయటికి వెళ్ళి టాయిలెట్లకు వెళ్ళి వచ్చింటాం, ఆ షూస్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఆ నెగిటివిటీ అంతా మన కొంపలో మనకు అవసరమా? ఆ వైరస్లన్నీ మన ఇంట్లోకి రావడం అవసరమా? అయితే గుమ్మం ముందు పెట్టుకుంటాం. పాపం వెనకటికంటే చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు ఏమున్నాయి, 2 రూములు ఉంటాయి. ఆ ఫ్లాట్లో చిన్నది ఉంటుంది, అది ఈశాన్యమూలనో గడప ముందర ఉంటుంది. ఆ గడప ముందరే చెప్పులు ఇడిచేది ఉంటుంది, చెప్పులన్నీ కుప్పలు కుప్పలు పడేస్తాం. గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని చెప్పులు లేకుండా ఉండి దీపం పెట్టుకుంటే దీపావళి అంటారు, ఏదన్నా పండగ అంటారు, శుభము అంటారు. ఇవాళ రేపు ఆ దీపం లేదు, మళ్ళీ అంటేనేమో గుమ్మ ముందు ముగ్గు లేదు, ఆ గడప పక్కనన్నీ చెప్పులే ఉంటాయి. మనం ఎంత నెగిటివిటీని మన ఇంట్లోకి మోసుకొస్తున్నాం. అది శాస్త్రం.
కాబట్టి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత జోళ్ళు మార్చుకో, బట్టలు మార్చుకో అనడంలో ఆంతర్యము. బయట నుంచి వైరస్లు వస్తాయి, ఆ వైరస్ల వల్ల ఇంట్లో మొత్తం అందరికీ రోగాలు వస్తాయని అర్థం. అంతే ఎస్ సైన్స్. ఎస్. సో డెఫినెట్గా ముందే కాకుండా కొంచెం పక్కన వదలాలి పక్కకుండి అంటారు. అంటే ఇల్లు చిన్నవి కదా నాన్న. ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనుకో, పక్కకే ఉంటుంది ఆ చెప్పుల గూడు. నీకు రహస్యం చెప్పనా, అమ్మా ఇప్పుడు బట్టలు ఎన్ని ఉంటాయి, 4 అల్మారాలు ఉంటాయి, ఉమ్. చెప్పులు 3 అల్మారాలు ఉంటాయి. ఏ దానికి మ్యాచింగ్ అట. నాకు సంవత్సరానికి ఒక చెప్పులు తెచ్చుకునేదాన్ని నేను, నాకు తెలీదు. సంవత్సరానికి ఒకటే చెప్పులు. మీరా సంవత్సరం తర్వాతనే మళ్ళీ మార్చుకునేదాన్ని. అరిగి, అంటే అరిగి. ఎక్కువ నడిచేదాన్ని కాదేమో బహుశా, నడక తెలీదు నాకు. ఎప్పుడు కార్లలో వెళ్ళడము, స్కూటర్ మీద వెళ్ళడం. నాకు 2 వీలర్ వచ్చు, నేను 2 వీలర్ మీద తిరిగాను కాబట్టి నేను ఎక్కువ నడిచింది లేదేమో. నాకేం చెప్పులు సంవత్సరానికి ఒకటి. లాస్ట్ టైం ఆర్థోపెటిక్ మా పిల్లలు పెద్ద అవుతూ ఉన్నది కొద్ది, అటు పోయినప్పుడల్లా చెప్పుల షాపుకు పోయేవాళ్ళు, ఇటు పోయినప్పుడల్లా చెప్పుల షాపుకు పోయేవాళ్ళు. మా ఆయన చెప్పుల షాపుకు తీసుకుపోతే పొద్దున పోతే సాయంత్రం దాకా తిరుగుతారు, మళ్ళీ చెప్పులు మ్యాచింగ్ దొరకలేదని వచ్చేస్తారు. మళ్ళీ 2వ రోజు చెప్పుల షాపింగ్ వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటే నాన్న ఇంతగానో వెళ్తారు మీరు, ఏమిటిది అంటే దానికి కరెక్ట్ మ్యాచింగ్ నాకు దొరకలేదు మమ్మీ అని. అట్లా మా అల్లుడు మా బిడ్డ వేరే వాళ్ళ ఇళ్లల్లో చూస్తే అల్మారాలు చెప్పులు ఉన్నాయా కొంతమంది ఇళ్లల్లో. ఎన్ని రకాలైన చెప్పులు అంటే ఒక రూమ్ నిండా చెప్పులే. మరి నువ్వు 4 రకాలైన చెప్పులు ఇంటి గుమ్మ ముందు పెట్టి ఈ చెప్పులు దాటి రావద్దు అంటే ఈ చెప్పులు ఎడబెట్టుకుంటారు చెప్పు. ఉండేవి ఇంత పొట్టి ఇండ్లు ఏమో చిన్నవి అయిపోయినాయి, చెప్పులు ఏమో ఎక్కువ అయిపోయినాయి. కానీ అన్నికన్నా ఉండకూడదు అంటారు కదమ్మా. సరదా సామర్థ్యం ఉండి కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, వేసుకునే వాళ్ళు శనితో పోలుస్తారు కదా, శనితో ఏమీ పర్వాలేదు, ఎన్నన్నా వేసుకోవచ్చు. వాళ్ళకి స్ట్రాంగ్ ఉన్నాడు శని, మంచి డిజైన్లు వేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం అప్రిషియేట్ చేయాలి. ఎస్, ఎందుకంటే ఏదైతే నువ్వు తక్కువ చెయ్యి అంటావు, నీ లైఫ్లో అన్నీ నీకు తక్కువే అవుతాయి. వేరే వాళ్ళని చూసి ఈర్షపడితే కూడా నీకు రావు. అది విశ్వరహస్యం. వేరే వాళ్ళని నువ్వు అప్రిషియేషన్ చేస్తే నిన్ను అప్రిషియేషన్ చేస్తారు. వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసి చూపిస్తే నిన్ను కూడా ప్రతి వాళ్ళు పాయింట్అవుట్ చేసి చూపిస్తారు. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం. సో వెన్ యు ఆర్ గివింగ్, బీ రెడీ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పాజిటివ్ ఆర్ నెగటివ్. నెగటివ్. రైట్ అమ్మా.